నిన్న బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన యాక్ట్రెస్ నటి రాణ్యారావు ఆ ఎపిసోడ్ని కనుక చూస్తే మనం సినిమాల్లో కూడా ఈ రకమైనటువంటి స్క్రిప్టు ఈ రకమైనటువంటి సీను ఎక్స్పెక్ట్ చేయలేమేమో. ఏదో సినిమా లిబర్టీ తీసుకొని ఈ సీన్ తీశారు, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పి ఏమని అనుకుంటామేమో. సీరియస్లీ, ఎందుకని ఆమె దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ ఉందట. బంగారం స్మగ్లింగ్, మరి ఏమేమి స్మగ్లింగ్ చేశారు కానీ బంగారం స్మగ్లింగ్ చేస్తూ 15 కేజీలు బంగారం దొరికిపోయింది అంతర్జాతీయ విమానాశ్రయంలో. అయితే 15 కేజీల బంగారం అంత ధైర్యంగా ఎట్లా తీసుకొని వచ్చారు? ప్రతిదీ కూడా చెక్ చేస్తారు కదా. పేస్ట్ చేసి కడుపులో పెట్టుకొని కుట్లు వేసుకొని వచ్చినా కూడా పట్టుకుంటూ ఉన్నారు కదా. మరి 15 కేజీలు ఒక యాక్ట్రెస్ ఎట్లా తెచ్చిందబ్బా అని చెప్పి చూస్తే ఇంకా ఈ సినిమా ఇటువంటి సీన్లు మనం సినిమాల్లో కూడా చూడలేము. ఎట్లా తెచ్చిందట? ఆమె ఇక్కడికి దిగినప్పుడు ఆమె ఎవరో ఒక డీజీపీ స్థాయి అధికారి కూతురట. డీజీపీ స్థాయి అధికారి కూతురు. అందుకని ఎయిర్పోర్ట్లో దిగ్గానే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పి ఒక పక్క యాక్ట్రెస్, మరో పక్క సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పి నేరుగా అక్కడికే పోలీసులను పిలిపించుకుంటుందట. సో పోలీసులు హడావిడిగా ఇంకా ఆమెను సెక్యూరిటీ అది ఇది అని చెప్పి హడావిడిగా పోలీసులు బయటకు తీసుకెళ్ళిపోతారు. ఎక్కడెక్కడైనా కస్టమ్స్ వాళ్ళు చెక్ చేయడం అటువంటి ఏవి లేవట. ఆమె దిగే దగ్గరికే పోలీసులు పోతారట. చుట్టూ చూరి పా 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 అని చెప్పి ఎట్లా దొబ్బుతారు తెలుసు కదా మనకు. దొబ్బుకొని తీసుకెళ్ళిపోతారు. నో చెక్ నథింగ్. అట్లా ఆమె స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారట. మరి ఇప్పుడు ఎట్లా పట్టుకున్నారని 15 రోజుల్లో, గత లాస్ట్ 15 డేస్ గడిచిన 15 రోజుల్లో ఆమె 4 సార్లు దుబాయ్కి వెళ్ళి వచ్చారట. అరే ఎన్నిసార్లు దుబాయ్కి వెళ్ళి వస్తున్నారు, ఏం పని ఏం చేస్తున్నారని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు నిఘా వేశారు. ఈసారి తప్పించుకోలేకపోయింది. మళ్ళీ అట్లనే హడావిడి పోలీసులు వచ్చారు. వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోతుంటే మధ్యలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు అడుగున్నారు. ఆమెను చెక్ చేశారు. 15 కేజీల బంగారం అనేది దొరికింది. అక్కడే ఆమెను అరెస్ట్ చేశారు. డీజీపీ స్థాయి కూతురట. డీజీపీ ర్యాంక్ ఉన్నటువంటి ఆ స్థాయి ఆయన కూతురు. భలే గమ్మత్తుంది కదా. ఆ స్థాయి అధికారి కూతురు ఒక యాక్ట్రెస్ బంగారం స్మగ్లింగ్ తనకున్నటువంటి సెలబ్రిటీనెస్ని వాడుకున్నారు. తనకున్నటువంటి అక్కడ మరో స్టేటస్ని వాడుకున్నారు. పోనీ ఇక్కడ ఆమె ప్రమేయం ఒకటే ఉంటుందా? మిగతా వాళ్ళ ప్రమేయం ఉండదా? ఏం లేకుండా ఇంత సాధ్యమవుతుందా? ఏమైనా సాధ్యమవుతుందా? తెలియదు. మరి ఇంకేమైనా విచారణలో ఎవరి పాత్ర ఏమైనా బయటపడితే వస్తుందేమో తెలియదు. కానీ నిజంగా అంత నాకు ఒక సినిమాలో ఒక సీన్ జరిగినట్లే అనిపించింది ఇదంతా చూస్తే. ఎట్లా ఉంటారు చూడండి, ఎవరు సెలబ్రిటీ, ఎవరు ఉన్నతాధికారుల కూతురు, ఏ స్థాయిలో ఆ స్థాయి వాళ్ళు మోసాలు ఇటువంటి చివరికి స్మగ్లింగ్ అనేది చేశారంటే ఇంతకు మించి క్రిమినల్ మైండ్ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం.